హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కాశీ మజిలీ కథలు 10వ భాగం. అడవిలో ఆ రాజపత్నుల పాటలు వర్ణనాతీతంగా ఉండి జాలి కొల్పేలాగా ఉన్నాయి. దృష్టిపోయింది. ఎప్పుడే జంతువు వచ్చి మీద పడుతుందో తెలియదు. పిలిస్తే పలికే దిక్కులేదు. భగవంతుడి కరుణ వల్లనే ఆ అన్నం పున్నం ఎరుగని ఆడవాళ్ల ప్రాణాలు నిలిచాయి తప్ప ఏ విధంగానూ వారికి రక్షణ లేదు. ఇంకా హృదయ విదారకమైన స్థితి. అందరూ కడుపుతో ఉండి నట్టడివిలో శిశువుల్ని ప్రసవించవలసి రావటమే. ఇంత బాధపడి కన్న శిశువులు వాళ్లకు దక్కారంటే అది లేదు. ఒకరి వెంట ఒకరుగా 6 తల్లుల కన్న శిశువుల్ని జంతువులు ఎత్తుకుపోయాయి. చివరిదానికి పురిటి నొప్పులు ప్రారంభం కాగానే కనీసం ఒక్క శిశువునైనా దక్కించుకుందామని 6 ఆమె చుట్టూ వలయంలాగా ఏర్పడి రక్షణ ఇచ్చారు. ప్రసవించగానే ఎత్తుకొని దించకుండా నిద్రించకుండా అహర్నిశలు వంతుల వారీగా కాపాడుతూ ఆ శిశువుని 5 ఏళ్ల వాడిలాగా చేశారు. ఆహా, ఆ స్త్రీలకు భూదేవికున్నంత ఓర్పు ఉంటుంది అనటంలో ఆశ్చర్యం లేదు కదా. ఆ పిల్లవాడు చాలా చురుకైనవాడు కావటంతో 5వ ఏట నుంచే తన తల్లుల పరిస్థితిని ఆకలింపు చేసుకుని తానే ఫలాలు ఏరి ఇవ్వటము, నిద్రించడానికి సరైన ప్రదేశాలు వెతకడము వంటి బాధ్యతలు మోయసాగాడు. అలా వెతుకుతూ అడవి చివరన గల ఒక మునిపల్ల చేరుకున్నారు ఆ తల్లి కొడుకులు. వారి జాలి కథ తెలిసినాక ఆ తాపసుల రక్షణ లభించింది వారికి. 11 ఏళ్లకే అరణ్యంలోని కిరాతకులను మంచి చేసుకొని విలువిద్యలో ప్రావీణ్యం సంపాదించి వేటలో ఆరితేరాడు. చక్కని రూపము తేజము ఉన్న ఆ బాలుని వాక్కులకు ముచ్చటబడి కిరాతకులు అతన్ని తమ ఏలికగా మన్నించారు. వారి దగ్గర నాయకత్వంలో మెలకువలను, తల్లుల దగ్గర లోకజ్ఞానాన్ని నేర్చుకుని 16 ఏళ్లకి ఆ బాలుడు రాచనగరులోని చిన్నవాడికి ఏమీ తీసుకుపోని విధంగా తయారయ్యాడు. ఒకరోజు అతి సాధారణ ఆయుధాలతో ఒక సింహాన్ని చంపేసరికి అటవిక్లే భయపడే ఆ రకం వేటను సునాయాసంగా నిర్వర్తించినందున అతడికి సింహదమనుడు అనే పేరు పెట్టారు తాపసులు. బాల్యం నుంచే ఆటవికులు అతన్ని ఏలికగా మన్నించడంతో అతడు అరణ్యరాజ్యం చేయసాగాడు. ఒకరోజు అతడు తమ దుర్భర స్థితికి కారణమేమిటని తల్లుల్ని అడిగాడు. వారు శత్రుంజయుని వివాహం చేసుకున్నది మొదలు అంతవరకు జరిగింది దుఃఖిస్తూ చెప్పారు. అది విన్న ఆ యువకుడికి ఎంతో దుఃఖం కలిగి దాంతోపాటే ఆగ్రహం చెలరేగింది. తండ్రి అని సంకోచించాడు తప్ప అటువంటి విచక్షణారహితుణ్ణి నరికినా పాపం లేదనుకున్నాడు. అయినప్పటికీ నిగ్రహించుకున్నాడు. విషయం తెలిసినందువల్ల ఇక ఈ ఆటవికుల మధ్య ఉండడం ఇష్టం లేక నాగరికుల మధ్య మెలగదలిచి వారికి అవసరమైనప్పుడు సాయానికి పిలుస్తానని చెప్పి తల్లులతో రాజధాని నగరానికి చేరుకొని ఒక ఇల్లు తీసుకొని అందులో ఉండసాగాడు. ఒకనాడు ఆ నగరంలో ఒక కత్తి, ఒక గుర్రము అమ్మకానికి వచ్చాయి. గుర్రం ముఖాన్ని కప్పుతూ ఒక వస్త్రం మీద ఈ గుర్రం కత్తితో పాటు ఇవ్వబడుతుంది. రెండిటి వెల 10,000 వరహాలు. కానీ కత్తిని సులభంగా ఎత్తగలవారు తప్ప గుర్రాన్ని ఎక్కలేరు. గుర్రం నేల మీదనే కాక ఆకాశంలో కూడా ఎగరగలదు. అసమర్థులు ఎవరైనా గుర్రాన్ని కొంటే పరాభవం తప్పదు అని రాసి ఉంది. శత్రుంజయుడితో సహా అది దక్కించుకోవాలని ఎంతోమంది ప్రయత్నించారు. కానీ ఎవరికీ అది సాధ్యం కాలేదు. అయితే సింహదమనుడు ఆ కత్తిని చాలా సునాయాసంగా ఎత్తి గుర్రం మీద క్షణాల్లో స్వారీ చేస్తూ ఎంతో దూరాన్ని తిరిగి వచ్చాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న రాజు సింహదమనుడి దగ్గరికి వచ్చి, నువ్వెవరు, ఏ దేశం నీది, తల్లిదండ్రులు ఎవరు వంటి వివరాలు అడగ్గా ఎదుటే ఉన్నది తన తండ్రే అని తెలుసు కూడా ఏ ప్రశ్నకు జవాబివ్వకుండా ఊరుకున్నాడు. అటువంటి ధీరుణ్ణి తన కొలువులో నియమించుకోవాలనుకున్న శత్రుంజయుడు, మీకు తగిన పారితోషికం ఇస్తే మా కొలువులో ఉండటానికి ఏమన్నా అభ్యంతరమా అని అడిగాడు. గుర్రాన్ని స్వారీ చేయగలిగినా అది కొనేంత ధనం తన దగ్గర లేకపోవడంతో ఆ కత్తిని గుర్రాన్ని తన స్వాధీనమయ్యేలాగా చేసి నెలకు 100 మాడల జీతం ఇస్తే ఉంటానన్నాడు. రాజు అతడికి ఆ గుర్రాన్ని కొనిచ్చి తన కొలువులో సింహదమనుణ్ణి పెట్టుకున్నాడు.
ఆ యువకుడు గుర్రాన్నెక్కి వెళ్తూ ఉంటే ఎంత వారికైనా భయం పుట్టక మానదు. శత్రుంజయుణ్ణి మోసగించి అతడి భార్యలను అడవులు పాల్చేసిన ఆ రాక్షసి రాజుకు నమ్మకం పుట్టించడానికి జీవహింస మానేసిన కొన్నాళ్లలోనే మళ్ళీ మొదలైంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా అతడు ఆ దుష్టశక్తిని ఆపలేకపోయాడు. సింహదమనుడికి ఈ విషయం చెప్పి ఎన్నో ఏళ్లుగా ఒక రక్కసి ఏ మాయ వలనో అర్ధరాత్రి కావలివారి కన్నుగప్పి అప్పుడప్పుడు ఏనుగుల్ని గుర్రాల్ని తినేస్తోంది. దాని పీడ నీ వంటి వాళ్లే తొలగించాలి అని కోరాడు. ఆకాశ గమనంగల గుర్రం మీద గాల్లో స్వారీ చేస్తున్న సింహదమనుడి ధాటికి రక్కసి తన మాయోపాయాలేమీ పనిచేయవు అని గ్రహించుకొని కొన్నాళ్ళు మళ్ళీ జంతువుల జోలికి వెళ్ళటం మానేసింది. కానీ అలవాటైన ప్రాణం ఎన్నాళ్ళాగగలదు? వీణ్ణి ఎలాగైనా ఊర్నించి వెళ్ళగొట్టాలి అనుకొని రాజు తనను చేరరాగా అతన్ని దరికి రానివ్వక అలిగి పడుకుంది. విషయం చెప్పమని శత్రుంజయుడు బ్రతిమాలగా, నా భ్రమరవాణి అనే సోదరి ఉంది. నాకు అదంటే ప్రాణం. అది రోగంతో బాధపడుతూ ఉన్నట్లుగా నాకు కల వచ్చింది. దాని క్షేమం చూసి వచ్చి నాకు చెప్పడానికి సింహదమనుణ్ణి పంపించే ఏర్పాట్లు చేయండి అంది. ఇంత చిన్న విషయానికి అలకదేనికి? నువ్వు ఆజ్ఞాపిస్తే అతను కాదంటాడా అని శత్రుంజయుడు అనగానే సంతోషించి అతన్ని పిలవనంపింది ఆ రకసి. సింహదమనుడు రాగానే, నీ పరాక్రమం సంగతి విన్నాను. ఇక్కడి నుంచి దక్షిణం వైపు మలయాళ దేశం ఉంది. అక్కడ సముద్రం దాటి 100 యోజనాలు వెళ్తే ఒక లంక. అందులో ఒక 100 యోజనాలు రాజమార్గాన పోగా ఆవల 3 పర్వతాలు. వాటిలో మధ్యదాని శిఖరం మీద ఎక్కితే ఒక చోట పెద్ద రాయి ఉంటుంది. నేను నీకొక పొడి ఇస్తాను. ఆ రాతిపై మండే అగ్నిలో ఆ పొడి చల్లగానే రాయి పగిలి నీకు దారి ఇస్తుంది. ఆ దారిలో వెళ్తే మా సోదరి మందిరం కనిపిస్తుంది. దాన్ని చూసి నేనిచ్చిన ఉత్తరం దానికిచ్చి అదిచ్చే ఉత్తరం నువ్వు తీసుకురావాలి అని ఉత్తరము కొంత పొడి ఇచ్చింది. తాను ఇంటికి వెళ్ళి తల్లులకి ఆ విషయం చెప్పగా వాళ్ళు, అమ్మో, అది అసలు రాక్షసి, నువ్వు వెళ్ళవద్దు అన్నారు. రాజుగారి కొలువు చేస్తున్నందున ఆయన ఆజ్ఞ పాటించకపోతే విశ్వాసఘాతకుడని చెడ్డ పేరు వస్తుంది. వెళ్ళి తీరాలి. మీ ఆశీర్వాద బలం ఉంటే చాలు, నన్నే దుష్టశక్తి ఏమీ చేయదు అంటూ వారిని ఒప్పించి కత్తిపట్టి అశ్వం అధిరోహించాడు. ఆ దేవతాశ్వం మీద దక్షిణ దిశగా ఆకాశ మార్గాన పోతూ ఉండగా చల్లగాలికి మేడపైన సకురాలతో విహరిస్తున్న మణిమంజరి చూసింది. మణిమంజరి కథ. ఆ మేడ మీద ఉన్న చిన్నది ఆకాశ మార్గాన పోతూ ఉన్న సింహదమనుణ్ణి చూసి వరించి చెయ్యూపుతూ తన దగ్గరికి రమ్మని పిలిచింది. అతడు ఆమె దగ్గరగా దిగాడు. ఆమె చెలికత్తెలతో సహా అతన్ని చేరింది. తన పేరు సింహదమనుడు అని, తండ్రిగారు పంపగా ద్వీపాంతరం వెళ్తున్నానని, తీయని పానకం ఇస్తే తాగి వెళ్తాను అన్నాడు నర్మగర్భంగా. ఆమె అతని కంటే చతుర కావటంతో తన అధరామృతం అందుకోవడానికి ఏం చేయాలో కూడా చెప్పింది. అందుకు అతడు తన అంగీకారాన్ని తెలిపాడు. వారి సంభాషణలోని మర్మాన్ని గ్రహించిన చెలికత్తెలు వాళ్లను ఏకాంతానికి వదిలేశారు. అప్పుడు ఆ యువతి అతడి దాహాన్ని తీర్చేలాగా మన్మథ సుఖం అందించింది. అలసిపోయిన రాజకుమారుడు నిద్రలోకి జారగానే ఆమె అతడి పాదాల్ని ఒత్తసాగింది. అప్పుడు అతని అంగీ జేబులో నుంచి జారిపడిన ఉత్తరం చూసి అది పైశాచిక భాషలో ఉండడంతో ఆ భాష తనకు తెలిసి ఉండినందువలన ఆమె కుతూహలం కొద్దీ అది చదివింది. దాంతో ఆ రాజకుమారుడి చరిత్ర కొంతవరకు ఆమెకు అర్థమైంది. రాజును వంచించి అతడి భార్యల్ని అడవికి తోలించి అందుకు గుర్తుగా కనుగుడ్లు పెకలించి యథేచ్ఛగా ఏనుగులను గుర్రాల్ని తింటూ సుఖంగా ఉన్నానని నీకు ఇంతకు ముందే తెలిపి ఉన్నాను. 4 నెలల క్రిందట శత్రుంజయుడి దగ్గరికి చేరిన ఈ వీరుడు ప్రతి రాత్రి గస్తీ తిరుగుతూ నా ఆహారానికి ఆటంకం కలిగిస్తున్నాడు. వీడు సామాన్యుడు కాడు. వీడిని చంపడం నా వల్ల కాదు. అందుకే వీడిని ఒక నెపం మీద నీ దగ్గరికి పంపిస్తున్నాను. వీణ్ణి చంపి ఆ శుభవార్త నాకు తెలియచెయ్యి అని ఉంది ఆ ఉత్తరంలో. రాజకుమారుడు ఎంతో అమాయకంగా నిద్రపోతున్నాడు. ఇదే అదనని
అతడికి మేలు చేయటానికి ఆ భాష తెలిసిన ఆ రాజకుమార్తె అందులోని విషయానికి పూర్తి వ్యతిరేకంగా ఇలా రాసింది. ఇతడు నాకు పుత్రతుల్యుడు, అత్యంత ప్రాణమిత్రుడును. ఇతడికి మన ఇంటిలోని వింతలన్నీ చూపి మన గుట్టుమట్లు అన్నీ నిస్సందేహంగా చెప్పు. ఇతన్ని సంతోషపరచు. నీ క్షేమం తెలుసుకుందామనే ఈ ఉత్తరం పంపుతున్నాను అని రాసి ఆ ఉత్తరము అతని జేబులో భద్రంగా దాచి మొదటి ఉత్తరాన్ని జాగ్రత్త చేసింది. మెలకువ వచ్చిన సింహదమనుడు తన గురించి కొన్ని వివరాలు మాత్రం చెప్పి ఆనవాలుగా తన ఉంగరం ఇచ్చి గుర్రమెక్కి ఆకాశ మార్గాన వెళ్ళిపోయాడు. అంతా ఆ రాక్షసి చెప్పిన రీతిగానే ఉండటంతో ఆమె ఇచ్చిన పొడిని రాతి మీద అగ్నిగుండంలోకి వేసేసరికి లోపల మనిషి పుర్రెతో చేసిన ఒక మూలిక కనిపించింది. అతన్ని ఆ రాక్షస అక్కచెల్లెలు ఇద్దరూ వంచించి చంపిన రాకుమారుల పుర్రెలు. ఆ గుహలో నివసిస్తున్న దాని పేరు కంకాళి. రాజు దగ్గర భార్య రూపంలో ఉన్న రాక్షసి కంకాళ. సింహదమనుడు ప్రవేశించగానే నరవాసన అంటూ అప్పటికప్పుడే అతన్ని మింగటానికి వచ్చింది కంకాళి. అతడు ఉత్తరం ఇవ్వగా ఆ ఉత్తరం చదువుకొని అతన్ని ఆనందంగా అక్కును చేర్చుకొని, ఓహో, మా సోదరి పెంచుకున్నవాడివని, దానికెన్నో ఉపకారాలు చేశావని నాకు తెలియక నిన్ను చంపబోయాను. కోపం తెచ్చుకోకు. ఇలా అని మా అక్కతో అనకు. నీకు రాచమర్యాదలన్నీ చేస్తాను. దానికి పుత్రుడివైతే ఒకటి, నాకైతే ఒకటినా అని చెప్తూ ఆ పుర్రెల మాలల గురించి, అందులోని ఒక్కొక్క పుర్రె ఏ రాజుదో, అతనికి ఎన్ని ఏనుగులు గుర్రాలు ఉండేవో, వాటిని ఆ అక్క చెల్లెళ్ళిద్దరూ వంచనతో ఎలా ఆరగించేవారో కథలు కథలుగా చెప్పేసరికి రాజవారి చిన్నవాడే అయినా మాంసం తినడం మీద విరక్తి కలిగింది అతడికి. అప్పుడు ఆ సూక్ష్మబుద్ధికి జరిగిందేమిటో అర్థమైంది. ఈ రాక్షసి అక్క చెల్లెళ్ళిద్దరూ ఇలాగే ఎంతోమందిని పొట్టన పెట్టుకున్నారని అర్థమైంది. అసలు రాక్షసి తన తండ్రి దగ్గర చేరి ఆడిస్తూ ఉంటే మూఢుడైపోయిన తన తండ్రి ఆమె చెప్పినట్లు ఆడుతూ ఉండటం వలన ఇంత అనర్థం జరిగి తన తల్లులకు కళ్ళు పోయి తాను అడవుల పాల్పడి చివరికి ఈ చోట తాను తేలాడని, దారిలో తన పుణ్యం బాగుండి మణిమంజరి ఆ లేఖ చూసి ఉంటుందని, ఆమెకి భాష తెలిసి విషయం మార్చి రాసేసి ఉంటుందని చిటికలో గ్రహించుకున్నాడు. అందుకు తగ్గట్టే నాటకం ఆడటానికి నిర్ణయించుకొని, అమ్మా, పిన్నమ్మ, మా అమ్మ నిన్ను చాలా చాలా అడిగినట్లు చెప్పమంది. ఆవిడికి ఏమీ లోటు లేదట. ఏదో సందర్భంలో నీ గురించి, ఈ పాతాళ గృహం గురించి చాలా చెప్తూ ఉంటే ముచ్చటేసి పిన్నమ్మను చూస్తాను పంపవు అంటే నన్ను ఇక్కడికి పంపించింది. నాకింకా నరభోజనం అలవాటు కాలేదు అని ముందుగానే సింహదమనుడు జాగ్రత్త పడ్డాడు. అతడికి యుక్తమైన భోజనం అమర్చాక ఇక్కడి వింతలు విశేషాలు చూపమన్నాడు. మా అమ్మ అడిగితే ఏమేం చూసింది చెప్పాలి కదా అని సమర్థించుకున్నాడు. వివిధ రాజ్యాల రాజుల గురించి స్వాధీనం చేసుకుని అక్కడికి తరలించిన నగలు, రత్నాలు, మణిమాణిక్యాలు, బంగారము రాసులుగా పోసిన వందలాది గదులు చూసేసరికి అతడికి కళ్ళు తిరిగాయి. ఆ గదుల్లో ఒకచోట కొందరి అవయవాలున్నాయి. వాటిపైన ఒక ప్రత్యేకమైన పొడి చల్లి ఉంచడంతో అవి ఇంకా పాడైపోకుండా అలా ఉన్నాయి. వాటి మధ్య 7 జతల కనుగుడ్లు కూడా ఉండడంతో సింహదమనుడి కళ్ళు ఆనందంతో మెరిశాయి. ఇవి ఎవరియో తెలుసా అని అడిగింది కంకాళి. కావాలనే సింహదమనుడు తెలియదన్నాడు. ఇవి నువ్వే దేశం నుంచి వచ్చావో ఆ దేశానికి చెందిన రాజు యొక్క 7 భార్యలవి. వారి కర్మ అలా ఉండి కళ్ళు లేక గుడ్డివాళ్లై అడవుల పాలబడ్డారు. ఇంతకాలం బతికి ఉంటారనుకోను అని నవ్వుతూ ఊగిపోయి చెప్పేసరికి దాన్ని అక్కడికక్కడే నరికి పోగులు పెట్టాలనిపించింది. కానీ ఇలాంటి రక్కసి ప్రాణం ఎందులోనో దాస్తారని, ఆ రహస్యం తెలిసేదాకా ఆగాలని నిదానించాడు సింహదమనుడు. వీటికి సజీవత్వం కల్పించావు, బానే ఉంది. నిజంగా ఇవి ఎవరికైనా అందులకు ఉపయోగించవచ్చా? అలా చేస్తే వాళ్ళకి తిరిగి చూపు వస్తుందా అని అడిగాడు యథాలాపంగా. తమ గొప్పదనం చెప్పుకోవాలన్న ఆతృతలో ఉన్న కంకాళి, ఎందుకు రావు, నిక్షేపంగా చూపు తిరిగి వస్తుంది. తులసి ఆకు పసరులో ముంచి నేత్రాలుండే ప్రదేశంలో గాని అంటిస్తే చూపు తప్పకుండా వస్తుంది. అయినా ఇప్పుడు ఆ అవయవాలు ఎవరికి కావాలి?
ఏదో మేమిద్దరం గుర్తుగా పడి ఉంటాయిలమ్మని అట్టే పెట్టుకున్నాం అంతే అనేసి అక్కడి నుంచి తీసుకెళ్ళి కుందనపు బొమ్మలాగా తాను అపురూపంగా పెంచుకుంటున్న ఒక చక్కని రాజకుమార్తెను చిత్రశాలలో చూపించేసరికి, పిన్నమ్మ, ఇది నీకు ఎక్కడ దొరికిందంటూ ప్రశ్నించాడు. ఆమె ఎత్తుకొచ్చిన వైనమంతా చెప్పాక, ఛీ, ఇంత దుష్టురాళ్ళు ముచ్చట కోసం ఏమైనా చేయగలరు. ఎప్పుడైనా వారికి అలవాటైన నరమాంసం దొరకకపోతే పెంచిన వాళ్ళని తినేయగలరు. రాచపుట్టుకు పుట్టి ఇక్కడ మగ్గుతున్న ఈ చిన్నదాన్ని కాపాడకపోతే తన జాత్యాభిమానం, పౌరుషం దేనికి? నాకిచ్చి పెళ్లి చేయవా అని ముద్దుగా అడిగాడు. ఈడు జోడు బాగున్నారు అంటూ వాళ్ల చేత దండలు మార్పించి ఇద్దరినీ ఏకాంతంగా ఆ మందిరంలో వదిలి అవతలికి పోయింది కంకాళి. 3 రాత్రులు 3 పగళ్ళు ఏకధాటిగా ఆమెను రతిసుఖంలో ఓలలాడించాక రాక్షసి రాకతో సింహదమనుడు, పిన్నమ్మ, ఇంత మారుమూల ఒక్కదానివే ఇక్కడ నువ్వెందుకు? మీ అక్క దగ్గరికి వచ్చేయరాదు అని అడిగాడు. మా ప్రాణాలు ఇక్కడే ఈ చిలక గోరింకల్లో ఉండగా మాకేం దిగులు అని, అది అక్కడ నేనిక్కడ ఉండి తీరాలి. ఈ అపార ధనరాశులకు కాపలా ఉండద్దు అని తనకు తెలియకుండానే తామిద్దరి ప్రాణరహస్యాన్ని వెల్లడి చేసేసింది. ఆ తర్వాత మరో 3 రాత్రులు ఆమెకు రతిలో ఆనందాన్ని చవిచూపించి ఆ రాకుమార్తె వృత్తాంతాన్ని తెలుసుకున్నాడు సింహదమనుడు. వాటి ప్రకారము ఆమెకు అంతవరకు పురుషుడెలా ఉంటాడో కూడా తెలియదు. ఏడాది పసిపాపగా ఆ రాక్షసికి చిక్కాక నరుణ్ణి చూడటం కూడా అదే తొలిసారి. దానికి మోహిని అనే పేరు పెట్టిందట కంకాళి. పూర్తి అమాయకురాలు. ఆ గుహ తప్ప బయటి ప్రపంచం ఎలా ఉంటుందో తెలియని ఆమెను చూసి అతడికి చాలా జాలి కలిగింది. 16 ఏళ్ళు వచ్చేంత వరకు తనకు అరణ్యం తప్ప ఇంకొకటి తెలియని తన స్థితిని తలుచుకున్నాడు. ఆ దుర్మార్గురాల బారిన పడి ఎన్ని పచ్చని జీవితాలు నాశనమైపోయాయో తలుచుకునేసరికి ఎక్కడలేని ఆగ్రహము అతన్ని కమ్ముకుంది. నేర్పుగా వాళ్ళని తుదముట్టించాలని నిశ్చయించుకున్నాడు కూడా. సింహదమనుడు తన వృత్తాంతమంతా మోహినికి చెప్తూ ఉంటే ఆమె కళ్ళు అంతంత చేసుకొని ఆశ్చర్యంగా వినసాగింది. ఆమెని మరో రోజు సుఖపెట్టి, పద, మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. నువ్వు అవయవాల గదిలో నుంచి 7 జతల కనుగుడ్లు ఉన్న పెట్టెను తీసుకురా. నేను పంజరంతో సహా గుహ బయట గుర్రాన్ని సిద్ధం చేసి ఉంచుతాను అని చెప్పాడు. కంకాళికి పెళ్లి విందు మత్తు వల్ల గొప్ప నిద్ర పట్టిన సమయాన్ని చూసి మోహిని, సింహదమనులు కనుగుడ్ల పేటికతోనూ రాక్షసి అక్కచెల్లుళ్ల ప్రాణాలున్న చిలక పంజరంతోనూ గుహ బయటికి వచ్చారు. సిద్ధంగా ఉన్న గుర్రమెక్కి ఆకాశ మార్గాన ప్రయాణించసాగారు. దారిలో ఒకచోట మజిలీ చేయగా ఆ అడవిలో ఒక సింహం వారి మీదకి దూకేసరికి మోహినిని అక్కడే వదిలి దాన్ని తరుముతూ వేరే రాజ్యపు సరిహద్దుల వరకు వెళ్ళాడు. కానీ సింహం మాయమైపోయింది. ఆ రాజ్యంలో రాజకుమార్తె కాంచనమాలని ఆమె తండ్రి ప్రతాపరుద్రుడు సింహదముడికిచ్చి పెళ్లి చేశాడు. ఆ రాజుకి పుత్ర సంతానం లేకపోవడంతో అల్లుడికే రాజ్యభారం అప్పగించగా ఆ ధ్యాసలో పడి సింహదమనుడు గతాన్ని విస్మరించాడు. గోప, ఆ కథ అలా ఉండని అక్కడ చెట్టు కింద సేదదీరుతూ ఉండగా హఠాత్తుగా దాడి చేసిన సింహాన్ని తరుముతూ వెళ్ళిన తన భర్త ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో అతడి కోసం ఎదురుచూస్తూ అన్ని దిక్కులు పరికిస్తూ ఎలాగో ఆ రాత్రి తెల్లవారింది అనిపించింది. అతడు వెళ్ళిన దారిలోనే కొంత దూరం నడిచి అతడొచ్చి మళ్ళీ తనని వెతుక్కుంటాడేమో అనుకుని తిరిగి ఆ చెట్టు కిందకే చేరింది. ఇంతలో కొందరు దొంగలు అటువైపుగా వచ్చి ఆమె దగ్గర ఉన్న బంగారము, ఆభరణాలు దోచుకొని తాము కొల్చే అమ్మవారికి బలివ్వటానికి ఆమెను కట్టేసి తమతో తీసుకుపోయారు. ఆమెను బలివ్వబోతూ ఉండగా వారిలో ఒకడు ఆమెను పెళ్లాడతానంటూ వాదం ప్రారంభించేసరికి అది విన్న మరొకడు, నాకు మాత్రం దీనిపైన వలపు లేదనుకున్నావా అంటూ ప్రతివాదానికి దిగాడు. అది చిలికి చిలికి గాలివానలాగా పెద్ద వివాదంగా మారింది. ఎవరికి వారు ఆమె తనదంటే తనదని చివరికి ఒకరినొకరు చంపుకున్నారు. అందరూ అలా మరణించగానే ఆమెకేం చేయటానికి పాలుపోక అక్కడకు దగ్గరలో ఉన్న గుడిలో ఆ రాత్రి తలదాచుకోగా మర్నాడు ఉదయము అక్కడికొచ్చిన ఆలయ పూజారి ఆమె కథ విని జాలిపడి
తన ఇంట ఆశ్రయం ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. ఆమెను తన వెంట తీసుకెళ్లగా పరమ గయ్యాళి అయిన అతని భార్య, ఓహో, అందంగా ఉందని దీన్ని పట్టావన్నమాట. ఏవేవో కట్టుకథలు చెప్పకు, ఇప్పటికిది ఎందరిని మార్చిందో అంటూ అనరాని వినరాని మాటలంటూ ఉంటే సభ్యత కలిగిన మోహిని, పూజారి చెవులు మూసుకున్నారు. అమ్మా, నువ్వేమనుకోకు, అది గయ్యాళిది. నువ్వు నాకు కూతురితో సమానం. నా భార్య మాటలు పట్టించుకోక నీవి ఇంట్లో యథేచ్ఛగా సంచరించు అనటంతో అక్కడ అవసరమైన పనులు చేస్తూ నిరంతరము సింహదమనుణ్ణే తలుచుకుంటూ కాలక్షేపం చేయసాగింది. నిజానికి ఆ పూజారి భార్యకే జారత్వం ఉంది. ఆమెకు 2 విటులున్నారు. ఒకనాటి అర్ధరాత్రి మోహిని వాకిట్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న కంసాలి విటిని చూసి దొంగ దొంగ అంటూ అరిచింది. పూజారి దీపం పట్టుకుని వచ్చి వాణ్ణి గుర్తించి తన భార్య కోసం వచ్చిన వాడని అర్థమయ్యేసరికి ఆనాటి నుంచి ఏదో ఒక నెపం మీద భార్యను దండించసాగాడు. మోహిని వలనే తన గుట్టు రట్టయిందని ఆమెను చంపటానికి పూజారి భార్య ప్రయత్నించసాగింది. పూజారిని వంచించి విటుడు ఒకనాటి రాత్రి వారి పడకింట్లో మంచం కింద దూరాడు. ఆ విటుని ఉనికి తెలియకుండా దీపం వత్తిని బాగా తగ్గించేసింది పూజారి భార్య. ఆ రోజు సాయంత్రమే ఆమె చేసిన లడ్డుండల్లోని కొన్నిట్లో విషాన్ని కలిపింది. అవి గుర్తుగా ఒక గిన్నెలో ఉంచింది. మోహినికి ఇవ్వాలనుకుని వంటింట్లో పనిసాయం చేస్తూ ఆ ఉండలను విషం లేని ఉండల మీద పడేసి గిన్నె కడిగే మరో పని నిమిత్తం తీసుకువెళ్ళింది మోహిని. ఆ సంగతి పూజారి భార్యకు తెలియదు. భర్త నిద్రపోయేటంత వరకు విటుణ్ణి మెలకుగా ఉంచడానికి ఆ కొద్ది చీకట్లో చేతికందిన లడ్లు చెంగుచాటున తీసుకొచ్చి మంచం కింద ఉన్న విటుడికి అందించింది. అతడు అవి తిని మరణించాడు. తెల్లవారుజామున పూజారి ఆలయానికి పోగానే కంసాలి విటుణ్ణి లేపబోగా అతడిలో చలనం లేకపోయేసరికి పొరపాటు ఎక్కడ జరిగిందో అర్థంగాక పూజారి భార్య దుఃఖం చేత భయం చేత ఏడవసాగింది. అంతలోనే రెండో విటుడైన కోమటి రాగా అతడికి ఈ సంగతి చెప్పి యుక్తి చేత రక్షించమన్నది. అతడు పిరికితనం కొద్దీ ఒక కుయుక్తి పన్నాడు. మోహిని మంచం కిందకి సాయం పట్టి కంసాలి శవాన్ని ఈడ్చేశాడు. బాగా తెల్లవారాక పూజారి భార్య వీధుల్లో నానా రభసా చేసి తన ఇంట దాపురించిన ఆ టక్కులాడి విటిని తెచ్చి రోజూ కులుకుతుందని, గుట్టు బయటపడుతుందనుకొని ఆ పూట చంపేసిందని గోల చేసేసరికి రాజభటులొచ్చి ఆమెను నేరం చేశావా అని అడగ్గా ఆమె ఎలాగూ చావాలని నిర్ణయించుకుని ఉండటంతో నేరం అంగీకరిస్తున్నట్లుగా మౌనంగా ఉండిపోయింది. నేరస్తురాలిగా ముద్రపడ్డ మోహిని ఒప్పుదలను బట్టి న్యాయాధికారి ఇంకేమీ విచారించక ఆమెను ఉరి తీసేయవలసిందిగా ఆజ్ఞాపించాడు. ఒకంతసేపు ఆగిన మణిసిద్ధుడు, గోపాల, ఆనాడు సింహదమనుడు ఆకాశ మార్గాన వస్తూ క్రీడించిన మణిమంజరి గుర్తుంది కదా? ఆమె గర్భం దాల్చి యజ్ఞదత్తుడు అనే కుమారుని కనది. ఆ రాజ్యము అతడికి తాత వల్ల సంక్రమించింది. అతడు యుక్తాయుక్త విచక్షణ నిపుణుడైనందువలన న్యాయాధికారి తీర్పులో లోపం ఉందని పసిగట్టాడు. స్త్రీకి సాధారణంగా విటుడి మీద ప్రేమ భర్త మీద కన్నా అధికంగా ఉంటుంది. అటువంటి స్థితిలో తాను మోసపోవటమో భర్తను మోసం చేయటమో జరగాలి, కానీ అందుకు భిన్నంగా విటుడు మరణించడం జరగదు అని ఆలోచించి అనునయంగా మోహిని చెంత చేరి విషయం రాబట్టగా ఆమె తన వృత్తాంతమంతా చెప్పింది. అంతా వినేసరికి ఆమె తనకు పినతల్లి అవుతుందని అతడికి అర్థమై తన వృత్తాంతమంతా వివరించి, అమ్మా, నేను నీకు పుత్ర సమానుణ్ణి. మణిమంజరి నా తల్లి. నీ భర్త అయిన సింహదమనుడే నాకు తండ్రి గారిని వెతికి వస్తాను. నీ కర్మ పరిపక్వమైనట్లే నాకు తోస్తోంది. కనుకనే నీ పుత్రుడి వంటి నన్ను చేరుకున్నావు. నిశ్చింతగా ఉండు అని ఆమెను సకల రాజలాంఛనాలతోనూ అంతఃపురానికి తీసుకువెళ్ళి సేవలు చేశాడు. పూజారి భార్యను నిగ్గదీసి అడిగేసరికి నిజం తేలింది. ఆమెను శిక్షించబోగా, నాయనా, బ్రాహ్మణుల్ని శిక్షించడానికి మనమెంత వాళ్ళము? ఆ శిక్ష ఏదో పైవాడే చూసుకుంటాడు అని వదిలిపెట్టేయమన్నది. తల్లులిద్దరూ ఒకరినొకరు కష్టసుఖాలు చెప్పుకుంటూ ఉండగా వారి దుఃఖభారం చూడలేక వారిద్దరి చిత్రపటాలను రాయించి
వారిని దేశ దేశాలకి పంపించి ఎవరైతే ఆ చిత్రపటాల్ని తదేకంగా చూసి ఏదైనా గుర్తుకు తెచ్చుకోవటానికి ప్రయత్నిస్తారో అటువంటి వారిని తన దగ్గరకు తీసుకురమ్మన్నాడు యజ్ఞదత్తుడు. అది అలా ఉండగా అక్కడ సింహదమనుడు కాంచనమాలతో సుఖిస్తూ సర్వం మర్చిపోయాడు. చివరికి తాను ఎక్కడి నుంచి వచ్చాడో, ఎందుకు ఎటు వెళ్తున్నాడో కూడా రాజ్యభారంలో విస్మరించాడు. ఒకరోజు అడవిలో దొరికాయంటూ కొందరు చెంచులు చిలుకల పంజరాన్ని పెట్టెను సింహదమనుడికి పరంచేయగా అప్పుడు గుర్తొచ్చింది అతడికి తానెందుకు బయలుదేరింది, ఇప్పుడెక్కడ తేలింది అని. దాంతో సింహదమనుడు రాజ్యాన్ని ప్రధానికి అప్పగించి కాంచనమాలని ఒప్పించి దేశాటనకు బయలుదేరి బైరాగిలాగా తిరుగుతూ ఉంటే ఒకచోట చిత్రపటాలతో ఎదురైన యజ్ఞదత్త భటులు అతడికి కనిపించారు. వారిని గుర్తుపట్టి సింహదమనుడు శోకిస్తూ ఉండగా రాజభటులు అతన్ని బలాత్కారంగా పట్టుకుపోయి యజ్ఞదత్తుని ఎదుట హాజరుపరిచారు. యజ్ఞదత్తుడు అతనిని గుర్తించి తన వృత్తాంతం చెప్పి మోహిని మణిమంజర్లను చూపించగా సింహదమనుడు ఆనందం పట్టలేకపోయాడు. ఆనాడు తాను అతని అంగీ జేబు నుంచి తీసిన అసలు ఉత్తరాన్ని రాక్షసి ఏం రాసిందో చదివి వినిపించి ఆ ఉత్తరం అతని చేతబెట్టేసరికి నాకు ఇంత ఉపకారం చేసిన నిన్ను నానా కష్టాలు పాలు చేశాను మంజరి అంటూ శోకించాడు సింహదమనుడు. అంతేకాక అందులై తనను 16 ఏళ్లు సాకి అష్ట కష్టాలకి ఓర్చి పెంచిన తన 7 తల్లుల్ని గుర్తుకు తెచ్చుకొని శీఘ్రంగా విజయపురానికి పయనమయ్యాడు. తన భార్యలతో పాటు తల్లుల వద్దకు చేరి పెట్టెలోని కనుగుడ్లు తులసి రసంలో ముంచి అంటించి వారికి దృష్టిభాగ్యాన్ని ప్రసాదించాడు. అప్పటికే శత్రుంజయుడికి సింహదమనుడికి వార్తలన్నీ చేరాయి. రాజు ఒక బుద్ధిమంతుణ్ణి సింహదమనుడి చెంతకు రాయబారం పంపగా శత్రుంజయుడిని ఇక్కడికి తీసుకురండి, కొన్ని విషయాలు మాట్లాడాలి అని వారి చేతనే కబురు చేశాడు. సింహదమనుడు ఏదో వ్యూహం పన్నుతున్నాడని భయపడ్డ శత్రుంజయుడు ఎట్టకేలకు ధైర్యం చేసి సంధి మాటలు మాట్లాడాలని అతన్ని ప్రసన్నం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. శత్రుంజయుడు కొంత సేనను వెంటబెట్టుకుని వెళ్ళగా సింహదమనుడు సాదరంగా ఆహ్వానించి అతడి దుష్కృత్యాలను అతడి నోటనే చెప్పించాడు. గర్భవతులైన 7 భార్యలని కనుగుడ్లు పీకించి నిర్దాక్షిణ్యంగా అడవిలో వదిలివేసిన తన పాపానికి నిష్కృతి లేదని అతడు వాపోతూ ఉంటే వాళ్ళందర్నీ తన తల్లులుగా రాజు ఎదుటికి రప్పించాడు. వారికి కళ్ళు ఎలా తెప్పించింది చెప్పేసరికి దైవఘటనకు ఆశ్చర్యపోయి కొడుకు కోడళ్ల మన్నాళ్లకు ముగ్ధుడై ఎంతో పశ్చాత్తాపంతో కుమిలిపోసాగాడు. అప్పుడు అసలు విషయం తెలిసినందున శత్రుంజయుడు తాను ఇంతకాలం భార్యగా భావిస్తున్నది రాక్షసి అని గ్రహించాడు. సింహదమనుడు చిలకపీక నిములేసరికి ఆ రాక్షసి చచ్చిపడింది. దాని శరీరాన్ని 3 రోజుల పాటు ముక్కలుగా నరికి దహనం చేసినా తల మాత్రం ఏం చెయ్యాలో తోచక అడవుల్లోకి బండ దొర్లించినట్లుగా దొర్లించారు. తర్వాత కాంచనమాలను రప్పించి 3 భార్యలతో సుఖంగా రాజ్యం చేశాడు సింహదమనుడు. గోపాల, అది నువ్వు చూసిన పర్వతాకారపు పుర్రె కథ అని కథ ముగించాడు మణిసిద్ధుడు. వాళ్ళిద్దరూ ప్రయాణమై తదుపరి మజిలీ చేరుకున్నారు. కాశీ మజిలీ కథలు 10వ భాగం సమాప్తం. రేపు 11వ భాగంలో 10వ మజిలీ కథలు చెప్పుకుందాం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.